హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఒక 3 రోజుల క్రితం బంగ్లాదేశ్ అమెరికా ప్రభుత్వంతో ఫ్రీ ట్రేడ్ డీల్ చేసుకోవడం జరిగింది. ఈ ఫ్రీ ట్రేడ్ డీల్ వల్ల ఈ టెక్స్టైల్ అంటే వస్త్ర పరిశ్రమ మీద చాలా వరకు 0 పన్నులు విధించే అవకాశం ఉంది. దీనివలన భారతదేశానికి చాలా వరకు నష్టం చేకూర్చే అవకాశం ఉందని కొన్ని సోషల్ మీడియాల్లోని వార్తాపత్రికల్లో రావడం జరుగుతుంది. కానీ ఈ ట్రేడ్ డీల్ అనేది ఏ విధంగా జరిగింది, దీని మీద పూర్తిగా పూర్వాపరాలు ఏమిటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసలు ఈ ట్రేడ్ డీల్ అనేది జస్ట్ ఒక 3-4 రోజుల ముందుగానే జరిగింది. నిన్ననేమో బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 3-4 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు పెట్టుకొని ఒక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి యూనిస్ గారు అమెరికా ప్రభుత్వంతో ఈ డీల్ మీద సంతకాలు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం అధికారంలో వచ్చేదాకా కూడా ఆయన ఆగకుండా ఆగమేఘాల మీద ఈ ట్రేడ్ డీల్ సంతకాలు పూర్తి చేయడం జరిగింది. ఇక్కడే చాలా వరకు అనుమానాలకు తావిచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కొంతమంది మేధావులు చెబుతున్న దాని ప్రకారం అమెరికా దగ్గర బంగ్లాదేశ్ ప్రయోజనాలని తాకట్టు పెట్టి పూర్తిగా అమెరికాకి బంగ్లాదేశ్ లొంగిపోవడం జరిగింది అని చెప్పి చాలా వరకు కథనాలు రావడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా ప్రస్తుతం మన వస్త్ర పరిశ్రమల గురించి మనం తెలుసుకుంటే, ఈ వస్త్ర పరిశ్రమ మీద 0 ట్యాక్స్ అనేది అమెరికా బంగ్లాదేశ్కి విధించడం జరుగుతుంది. దీనివల్ల అక్కడ వస్త్ర పరిశ్రమ అక్కడ వస్త్ర పరిశ్రమ మీదే చాలా వరకు బంగ్లాదేశ్ ఆధారపడి ఉంటుంది. దీనివల్ల 0% ట్యాక్స్ వల్ల బంగ్లాదేశ్ చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ అమెరికా ఒక నిబంధన పెట్టడం జరిగింది. ఆ నిబంధన ఏంటంటే 0% టారిఫ్ అనేది ఎటువంటి వస్త్రాలకు ఉంటుందంటే, అమెరికా నుంచి ఈ పత్తిని నూలుని బంగ్లాదేశ్ దిగుమతి చేసుకొని ఆ పత్తిని నూలుని ఉపయోగించి చేసే వస్త్రాల మీద మాత్రమే 0% ట్యాక్స్ ఉంటుంది. మిగతా వస్త్రాల మీద 19% ట్యాక్స్ అనేది యథావిధిగా కొనసాగుతుంది. దీనివలన చాలా వరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతవరకు నూలుని ఇండియా నుంచి బంగ్లాదేశ్ కొనుగోలు చేసేది. మన దగ్గర నుంచి జస్ట్ 1 or 2 డేస్లోనే ఈ నూలంతా బంగ్లాదేశ్కు చేరిపోయేది. కానీ ప్రస్తుతం అమెరికా నుంచి ఈ నూలు అనేది బంగ్లాదేశ్కి రావాలంటే కనీసం 2-3 వారాల సమయమైనా పడుతుంది. అదీకాక ఈ నిబంధన వల్ల అమెరికా ప్రభుత్వం ఏమైనా సరే వాటి రేట్లు పెంచేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ వస్త్రాలని అమెరికాకి ఎగుమతి చేసేటప్పుడు అక్కడ వాళ్ళు క్వాలిటీ టెస్ట్ అనేది వాళ్ళు మాత్రమే చేస్తారు. వాళ్ళు రిజెక్ట్ చేస్తే దాని మీద అప్పీల్కి వెళ్ళే అవకాశం కూడా బంగ్లాదేశ్కు ఉండదు. ఆ విధంగా అమెరికా వాళ్ళు నిబంధనలు తయారు చేయడం జరిగింది. ఒక వస్త్రాల విషయంలోనే కాదు, చాలా విషయాల్లోనే క్వాలిటీ పరంగా ఏ టెస్ట్లైనా సరే అమెరికాలోనే జరగాలి. అమెరికాలోనే వాళ్ళు ఏ విధమైన సర్టిఫికెట్ ఇస్తే అదే చెల్లుబాటు అవుతుంది. వాళ్ళు ఆ క్వాలిటీ విషయంలో వేరే కోర్టులకు కానీ అప్పీల్కి కానీ వెళ్ళే అవకాశం ఇంత మాత్రం ఉండదు. అంటే ప్రస్తుతం ఈ బంగ్లాదేశ్ భవిష్యత్తుని పూర్తిగా అమెరికా చెప్పు చేతల్లోని తెచ్చుకోవడం జరిగింది. దీనివల్ల భవిష్యత్తులో అది బంగ్లాదేశ్కి ఖచ్చితంగా చాలా వరకు నష్టం చేకూర్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం వచ్చిన కొత్త ప్రభుత్వం మరి ఈ డీల్ని కంటిన్యూ చేస్తుందా, లేదంటే వీళ్ళు ఈ డీల్ని రద్దు చేసి ఏమైనా సరే కొత్తగా బంగ్లాదేశ్ ప్రయోజనాలకు అనుగుణంగా కొత్తగా ఏమైనా డీల్ని చేసుకుంటారా అనేది మనకి భవిష్యత్తులో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.